మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మరి మనకు ప్రతి ఆదివారానికి కూడా ఒక పేరు ఉంటుంది. మనం ఆరాధనగా మనం కూడుకుంటున్నప్పుడు ఈ ప్రతి ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక పేరు కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆదివారానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే సెక్సాగేసిమా. గత ఆదివారానికి సెప్తూయాగేసిమా, రాబోయే ఆదివారానికి క్వింక్వాగేసిమా. ఇవి తెలుగు మాటలు కాదు, ఇంగ్లీష్ మాటలు కూడా కాదు, ఇవి గ్రీకు మాటలు. అంటే మనం కొన్ని దినాల్లో యేసు ప్రభు యొక్క శ్రమను మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అలాగే ఆ తర్వాత ఆయన పునరుద్ధానాన్ని కూడా పండుగగా చేసుకోబోతున్నాం. దానికి ముందు మరి లెక్కగట్టి గత ఆదివారం సెప్తూయాగేసిమా అంటే, సెప్తూయా అంటే 70 అని అర్థం, గేసిమా అంటే దినములు అని అర్థం. అలాగే ఈ దినం సెక్సాగేసిమా అంటే 60 దినములు. వచ్చే ఆదివారం క్వింక్వాగేసిమా అంటే 50 దినాలు. ఆ తర్వాత బస్సు బుధవారం నుండి కూడా 40 దినాలు మనము మరి శ్రమ కాలం అని మనం అంటాం, మండల కాలము, లెంటి కాలం. కాబట్టి ఈ ఆదివారం ప్రత్యేకంగా 60 దినాలు ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుని మనము అంటే ప్రభుని యొక్క శ్రమను మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి మనము సమీపిస్తున్నామని మన మనస్సులను, మన హృదయాలను ఆ దిక్కుగా మనం సిద్ధపరచుకోవడానికి అన్నమాట. దాని కొరకు వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి విషయంలో కూడా మనము ఒక క్రమమైన పద్ధతిలో మనం వెళ్తూ ఉంటాం కదా. ప్రతి దాంట్లో కూడా ఒక ఆర్డర్లీగా మనము వెళ్తూ ఉంటాం. మన మనస్సును అలా మనం ప్రిపేర్ చేసుకుంటాం. మన యొక్క ఎడ్యుకేషన్లోనైనా, లేకపోతే మన జాబ్లోనైనా, లేకపోతే మన యొక్క ఫ్యామిలీ డెవలప్మెంట్లోనైనా ఒకదాని తర్వాత ఒకటి, ఒక క్రమం అనేది మనం అనుసరించినప్పుడు అందులో చక్కని అభివృద్ధి మనం పొందుతాం. అలాగే విశ్వాస జీవితంలో కూడా ఒక క్రమం అనేటటువంటిది ఉందన్నమాట. ఏదో ఆదివారం అలా వచ్చేసి ఇలా పాటలు పాడుకుని ఏదో మాటలు వినేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఇది మామూలుగా లోకంలో జరుగుతున్నటువంటిది. కానీ నువ్వు విశ్వాసంలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి సమీపంగా మనం ఎదగాలి. ఎందుకంటే ఇలాంటి చక్కని క్రమమైనటువంటి ఎదుగుదల లేకపోతే మనము అది ఒక డిస్టర్బ్డ్ లైఫ్లా ఉంటుందన్నమాట. తద్వారా యేసు ప్రభుని రాక కొరకు మనం యోగ్యంగా సిద్ధపడలేం. లోకంలో ఆయన కొరకు యోగ్యమైనటువంటి సాక్ష్య జీవితాన్ని మనం జీవించలేం. అలాగే దేవుని నుండి మనం పొందుకోవలసినటువంటి కృపను కానీ ఆశీర్వాదాన్ని కానీ మనము ఒక క్రమమైన రీతిలో మనం పొందుకోలేం. కాబట్టి మనము ఇలాగా లేకపోవడం వల్ల చాలామంది ఒకప్పుడే మంచి క్రైస్తవ విశ్వాసులు భక్తుల్లా కనబడతారు, కాసేపటికి చూసేప్పటికి ఏమీ లేని శూన్యమైన జీవితంలాగా వారిలో ఉంటుంది. ఎందుకని ఇలాగా? అది చిందరవందర జీవితం అన్నమాట. అలా ఉండకూడదు. అందుచేతనే ప్రతి ఆదివారానికి ఒక పేరు పెట్టి ఇదిగో ఇలా ఉంది, ఇలా సిద్ధపడాలని మనము చక్కగా మన విశ్వాసంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్ళడానికి ఈ దినాల్ని ఈ పేర్లతో పిలవడం, ఈ రీతిగా మనస్సులను సిద్ధపరచడం జరుగుతూ ఉంది. మరి ఈ దినము మనకు ఉన్నటువంటి సువార్త లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 20 నుండి 46 వచనాలు చదవగా మనం విన్నాం. ఈ సంఘటన మనందరికీ కూడా తెలిసిందే. అదేమిటి అంటే సమాధిలో ఉన్నటువంటి లాజరును యేసు ప్రభువారు బ్రతికించడం కదండి. ఈ విషయం మనందరూ కూడా తెలుసు. అయితే మరి ఇందులో మనం ఈరోజు మరలా జ్ఞాపకం చేసుకుని మనం నేర్చుకోగలిగినటువంటి విషయాలు ఏమున్నాయి మనము చూద్దాం. యేసు ప్రభువారు ఒక స్థలంలో ఉన్నారు. ఆ స్థలం ఎక్కడ ఉంది అంటే 10వ అధ్యాయంలో మనం చూస్తే 40వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారు ఈ కబురు అందేటప్పటికి, అంటే బేతనియ గ్రామం నుండి మరియ మార్తల ఇంటి నుండి ఆయన కబురు అందేటప్పటికి ఆయన ఎక్కడ ఉన్నారంటే యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను.
మీకు తెలుసో తెలీదో కానీ బేతనియా అనేటటువంటి పేరు మీద ఇంకొక ప్లేస్ కూడా ఉందన్నమాట. బేతనియా అనేటటువంటిది మరియా, మార్తా, లాజరు వాళ్ళ యొక్క గృహము. అది యెరూషలేముకు సమీపముగా ఉన్నటువంటి ప్లేస్. అది మనకు తెలుసు రెగ్యులర్గా. కానీ ఈ ప్రక్కన యోర్దాను నది ఉంటుంది అన్నమాట. యోర్దాను నదికి యువతల యెరూషలేము, దాని క్రింద బేతనియా. ఈ యోర్దానుకు యువతల ఇంకొక బేతనియా ఉందన్నమాట. అక్కడ కూడా దానికి సమీపంగా యోహాను మొదట బాప్తిస్మం ఇస్తూ ఉండేవాడట. కాబట్టి వేరే వచనాల్లో మనం చూస్తే బేతనియకు సమీపముగా అనే మాట వ్రాయబడింది. యోర్దానుకు ఆవలనున్న బేతనియ. కాబట్టి బైబిల్లో ఒక పేరుందంటే ఎప్పుడు ఒకే స్థలమని మనం అనుకోకూడదు అనమాట. లేకపోతే ఒక వ్యక్తి పేరుందనుకోండి, అది ఆ వ్యక్తికే అని మనం అనుకోకూడదు. సపోజ్ సీమోన్ అనే పేరు ఉందనుకోండి, ఆ పేరు చాలామంది ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ ఏ సీమోను గురించి చెప్తున్నారో మనం తెలుసుకోవాలి. అలాగే బేతనియా అన్నప్పుడు ఏ బేతనీ గురించి చెప్తున్నారో కూడా మనం తెలుసుకుంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాబట్టి బహుశా యేసు ప్రభువారు ఆ స్థలానికి దగ్గరగా ఉండుంటారు. అది మరీ దూరం కాదు, మరీ దగ్గర కాదు. ఎక్కడికి? మరియ మార్తలు ఉన్నటువంటి ఊరికి. అక్కడికి కబురు పెట్టారు మనందరం తెలిసినట్టుగా. ఏమని? మరి లాజరు అతడు రోగి అయి ఉన్నాడు అని వారు చెప్పారు. ఈ కబురు యేసు ప్రభు వారికి అందింది. అయితే చూడండి, 3వ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉంది. చూసారా ఎంత చక్కగా? నువ్వు ప్రేమించేటటువంటి మరి మా సహోదరుడు లాజరు అంటే నీకు చాలా ఇష్టం కదా. ఆ లాజరు ఇప్పుడు మరి రోగి అయి ఉన్నాడు ప్రభువా అని కబురు పెట్టారు. అంటే ప్రభు ప్రేమించే వారికి కూడా బలహీనతలు వస్తాయన్నమాట. అంటే మనకు ఏదైనా బలహీనత కలిగిందనుకోండి, ఏదైనా జబ్బు చేసిందనుకోండి, ఏదైనా కష్టము, లేకపోతే మనకి ఏదైనా నష్టము, ఏదైనా ఇలాంటివి కలిగినాయి అనుకోండి, మనం వెంటనే ఏం డౌట్ పడతాం? దేవుడికి నేనంటే ఇష్టమేనా, లేకపోతే నేనేమన్నా దేవునికి దూరం అయ్యానా, ఇలా మనం అనుకుంటాం కదా, చాలా సందేహపడతాం. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆయనను ప్రేమిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క బలహీనత కలిగింది. కాబట్టి మనకు ఎప్పుడైనా బలహీనత కలిగినప్పుడు వెంటనే ఈ డౌట్స్లోకి మనం వెళ్ళిపోకూడదు. అర్థమైందా? మనం బలహీనమేమో, మనం దూరం అయ్యామేమో, ఒకవేళ మనమేమన్నా దేవునికి అయిష్టమైన పని చేసామేమో, అది మన వైపు. కానీ ఆయన మాత్రం మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి నేను బలహీనుడైనా, నేను పడిపోయినటువంటి వ్యక్తినైనా, నేను దేవునికి ఒకవేళ ఇష్టమైనటువంటి స్థితిలో ఒకవేళ నేను తప్పిపోయినా, దేవుడు మాత్రం నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఒక ఆలోచన, ఒక సత్యము మనల్ని ఏం చేస్తుంది? మళ్ళా దేవుని దగ్గరికి మనలను నడిపిస్తుంది అన్నమాట. కాబట్టి దేవుని మంచితనాన్ని మనం ఎప్పుడూ కూడా డౌట్ పడకూడదు. దేవుని ప్రేమను మనం ఎప్పుడూ కూడా సందేహించకూడదు. దేవుని కృపను గురించి మనం ఎప్పుడూ కూడా అనుమానం అనేటటువంటిది పడకూడదు. మనం ఆయన వైపు తిరిగితే చాలు కదండి, అంతే. వెంటనే ఆయనతో మరలా మనకు సంబంధం ఏర్పడుతుంది. ఆయన నుండి రావాల్సినటువంటి అన్నీ మనం పొందుకోగలం. ఈ వచనం ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. అలాగే ఇంకొక మాట కూడా 5వ వచనంలో కూడా చక్కని మాట వ్రాయబడింది చూడండి. ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ లవ్డ్ బై జీసస్. చూసారా? మన కుటుంబాలు కూడా యేసు చేత ప్రేమించబడేటటువంటి కుటుంబాలుగా గుర్తించబడితే అంతకంటే ధన్యం ఏముంది కదండి, ధన్యత ఏముంది కదా. దేవుడు మమ్మలను ప్రేమిస్తున్నాడు, మా కుటుంబంలో ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకని? మేమందరము కూడా ఆయనంటే భక్తిని కలిగి ఉన్నాము, మేము ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు మా ఇంటికి ఆయన వచ్చినప్పుడల్లా కూడా మేము ఎవరి పనిలో వాళ్ళు ఉండటం లేదు కదా. అందరి యొక్క కాన్సన్ట్రేషన్ ఆయన మీదే ఉంటుంది. ఒకళ్ళేమో ఆయన పాదాల దగ్గర కూర్చుంటారు, ఇంకోళ్ళేమో మరి వంట చేస్తూ ఆయన కోసం భోజనం సిద్ధపరుస్తుంటారు, ఇంకొకళ్ళేమో ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీస్ కాన్సన్ట్రేషన్ వాజ్ ఆన్ జీసస్. ఇలా ఉండే కుటుంబాలంటే ఏ కుటుంబంలో అయితే యేసయ్యకు ప్రాధాన్యత ఉన్నదో, ఏ కుటుంబంలో అయితే ఆయన మీద ప్రతి ఒక్కరూ మనసు కలిగి ఉన్నారు, ఆయనను గౌరవించేవారుగా, ఆయనకు ప్రథమమైనటువంటి స్థానం ఇచ్చేవారుగా ఉంటారు,
ఆ కుటుంబాలు నిశ్చయముగా ఆయన చేత ప్రేమించబడతాయి. కాబట్టి మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన చేత ప్రేమించబడితే మనకు కలిగేటటువంటి మేలు కానీ ఆశీర్వాదం కానీ ఇంత అని మనము చెప్పలేమన్నమాట, కొలువలేనంత. ఎందుకంటే ఆయన అలాంటి కుటుంబాల కొరకు ఏదైనా చేయగలడు. దాని కొరకు, ఆ కుటుంబం కొరకు ఆయన ఎలాంటి కార్యమైన అసాధ్యమైనదని మనం అనుకున్నా కానీ ఆయన దానిని మన కొరకు చేయగలడు. మరి ఇక్కడ మనం గమనిస్తే, సరే ఆయనకు వార్త అందింది, 4 రోజులు లేట్ చేశారు, వచ్చారు కదా. ఆ సమయానికి లాజరు కాస్త ఏమయ్యాడు, చనిపోయాడు. అలా వచ్చినప్పుడు చూడండి, యేసు ప్రభు వారు బేతనియకు వచ్చారు అనేటటువంటి వార్త వినినప్పుడు మార్త ఏం చేసింది? 20వ వచనంలో మనం చూస్తే, చదవండి. 21 కూడా. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. కంటిన్యూ. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుమనెను. చూసారా, మార్త ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ మనకు అర్థమైపోతుంది చదువుతున్నప్పుడు. మరియ ఏమో సాఫ్ట్ క్యారెక్టర్. మరి మార్త యేసు ప్రభు అంటే తనకు కష్టం వచ్చినప్పుడు ఆమె ఆ కష్టంలో అలాగా కూర్చుని ఉండేది కాదు, కానీ ఏదో రీతిగా దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది ఒక మంచి విషయమే, మనం మార్త నుంచి నేర్చుకోగలిగినటువంటిది మంచిదే. మనం మరి పరిస్థితులు కొంచెం మనకు అననుకూలంగా ఉన్నప్పుడు మనము దానిని ఎదుర్కోవడానికి తగినటువంటి బలాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. ప్రతి చిన్నదానికి ఏడ్ చేసేవారుగా, ప్రతి చిన్నదానికి వ్యసన పడేవారంగా, ప్రతి చిన్నదానికి మనము ఫిర్యాదు చేసేవారంగా ఉంటే అది బలహీనమైనటువంటి క్యారెక్టర్ అన్నమాట. మనం స్ట్రాంగ్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే జీవితం అంతా కూడా మనకు అనువైనటువంటి రీతిగానే ఉండదు కదా. ఎన్నో మనస్తత్వాలు కలిగిన మనుషులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకున్నటువంటి విపత్కర సంఘటనలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. టర్కీలో, సిరియాలో జరిగినటువంటి పరిస్థితిని మనము చూస్తే ఎంత హృదయ విదారకంగా ఉంది కదండి కదా. వాళ్ళు ఊహించారా ఇలాగా భూకంపం వస్తుందని? ఊహించారా? మనం చెప్పలేము. కాబట్టి మనము బలమైనటువంటి మనస్సును మనం దాన్ని డెవలప్ చేసుకోకపోతే ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఎదురైనప్పుడు ఇంకా జీవితం మనం కృంగుదలలోనే మనం మిగిలిపోతాం. మార్త మనకు తెలియచేసే విషయం ఏంటంటే, తాము ఎంతగానో ప్రేమించినటువంటి తమ సహోదరుడు మరణించాడు. ఆమె హృదయంలో దుఃఖం ఉంది, దుఃఖం లేదని కాదు. దుఃఖం ఉన్నప్పటికీ కూడా దానిని ఎలాగ అధిగమించాలి అనేటటువంటి ప్రయత్నంలో ఆమె ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమె యేసు వచ్చాడు అన్నప్పుడు ఆమె యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీద నిష్ఠూర పడుతుందంటారా, లేకపోతే ఆయన మీద విశ్వాసం ఉంచిందంటారా? కదా, రెండు మిక్స్ అయినట్టు కనపడుతుంది కదా. రెండు మిక్స్ అయినట్టు ఉన్నాయి. యేసు ప్రభు మీద నిష్ఠూరం వేయడం కూడా ఆయన మీద విశ్వాసమేనట కదండి. ఎవరి మీదైనా మనం నిష్ఠూరం ఎందుకు వేస్తాం? ఎవరినైనా మనం బాగా ఇష్టపడే వాళ్ళం మనం నిందెందుకు వేస్తాం కదా? క్లోజ్నెస్, వారికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క క్లోజ్నెస్ వల్ల మీరు మా ఇంటికి ఎందుకు వస్తారండి అంటే ఏంటి అర్థం? మీరు మా ఇంటికి రావాలి, మీరు అంత మా క్లోజు, కానీ చూసారా అన్నట్టు అన్నమాట. సో ఇట్ షోస్ ద క్లోజ్నెస్. యేసు ప్రభుత్వం వీళ్ళకి ఎంత మంచి సమీపమైనటువంటి బంధం ఉందో చూసారా. ఆయన మీద నిష్ఠూరం వేసేంత కదా. ఒకవేళ మనం యేసు ప్రభుత్వం నిష్ఠూరం వేసామనుకోండి, నమ్మకంతో ఆయన ఏం చేస్తారు? నవ్వుకుంటారనమాట కదా. అంతే కదా. అంతేగాని ఇలా అవిశ్వాసం చూపిస్తున్నారని, ఇలా నన్ను ఇలా అనేసారని ఆయన హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి ఇక దగ్గరికి రాకుండా వెళ్ళిపోయేవాడు అనుకుంటున్నారా? కాదు. అయితే ఆమె వచ్చి మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తే ఎంత చక్కగా ఉన్నాయి. అసలు ఆమె ముందు ఎదురు వెళ్ళింది యేసుకు. అలాగే బొంగమెత్తుకు పెట్టుకొని ఇంట్లో కూర్చోలేదు, సర్లే రాని ఉండి చూద్దాం అని అనుకోలేదు. యేసు ప్రభు యొక్క స్థాయిని, స్థానాన్ని ఆమె గుర్తించింది, గౌరవించింది. ఇదిగో ఆయన ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడంటే మమ్మల్ని పలకరించడానికే వస్తున్నాడు అని ఆమె యేసుకు ఎదురు వెళ్ళిందండి. అది మన యొక్క విశ్వాసము ఎలా ఉంటుందంటే,
మనలను యేసు వైపు నడిపించేదిగా ఉంటుంది. ఆయన దిక్కుగా మనలను చేర్చేదిగా ఉంటుందన్నమాట. కొంతమంది ఆత్మీయమైన మొండితనాన్ని కలిగి ఉంటారు. దేవుడి మీద కోపం, గుడికి రారు. దేవుడి మీద కోపం, బైబిల్ చదవరు. దేవుడి మీద కోపం, వాళ్ళు ప్రార్థన చేసుకోరు. దేవుడి మీద కోపం, వాళ్ళు దేవుని స్తుతించరు. ఇలాగ దేవునికి దూరంగా ఉంటే ఇంకోటి గంతులు వేసుకుంటూ వచ్చేస్తాడు కదా. దా ఇదే మంచి టైం. ఎవడవాడు? దేవుడి మీద కోపం వచ్చిందంటే అది దేవుడికి ప్రాబ్లం కాదు, మనకే ప్రాబ్లం. కాబట్టి ఒకవేళ ఎంత పరిస్థితి ఉన్నా కానీ ఆమె విశ్వాసం ఆమెను యేసు వైపు నడిపించడం మనం చూస్తే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె యేసుని ఎదుర్కొని మరి ఏమి చెప్పింది అని మనం ఆలోచన చేస్తే ఒక విశ్వాసయుతమైనటువంటి మాట ఆమె మాట్లాడింది. ప్రభువా, మీరు గనక ఇక్కడ ఉన్నట్టయితే ఏం జరిగి ఉండేది? మా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. మీరు ఎలాగైనా చావు అతనికి సమీపించకుండా ఉండేటట్టు మీరు చేయగలిగినటువంటి వారు, మాకు ఆ విషయం తెలుసు అన్నటువంటి విశ్వాసపు స్థాయిలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మనము ఒక ఎల్కేజీ చదివేటటువంటి వాళ్ళతో మనం ఎలా డీల్ చేస్తాం? ఆ స్టాండర్డ్లోనే డీల్ చేస్తాం కదండి. ఒక హై స్కూల్ స్టూడెంట్తో డీల్ చేసేటప్పుడు ఎల్కేజీ వాడితో డీల్ చేసినట్టు చెయ్యం. హై స్కూల్ లెవెల్లో మనం డీల్ చేస్తాం. ఒకళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం ఎలా డీల్ చేస్తాం? ఆ స్థాయిలో డీల్ చేస్తాం. అంతేగాని యూనివర్సిటీ వాడితో డీల్ చేసేటప్పుడు ఎల్కేజీ వాడితో చెయ్యం. ప్రభువు కూడా మన విశ్వాసపు స్థాయి ఎంతో ఆయనకు తెలుసు. మనం ఇంకా నమ్మలేకపోతున్నామని ఆయన ఊరిని ఆందోళన పడిపోయి మన మీద ఆయన ఏదో రంకెలు వేసేటటువంటి వాడు కాదు. కానీ ఆ యొక్క స్థాయిలో కూడా ఆ విశ్వాసం, ఒక ఎల్కేజీ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఆ రేంజ్కి పర్ఫెక్ట్గా ఉంటే మనం వీఆర్ హ్యాపీ. పేరెంట్స్ హ్యాపీ కదా. ఆ టైంకి ఆ ఏజ్కి వాడు ఏం చదువుకోవాలి దాంట్లో వాడు కరెక్ట్గా ఉన్నాడు అనుకోండి, పేరెంట్స్ చక్కగా హ్యాపీగా ఉంటారు. ఏం పర్లేదు, మా వాడు ఆ వయసుకు తగినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడని. మనము కూడా మనకి విశ్వాసపు స్థాయిలో ఆ పర్ఫెక్షన్ అనేటటువంటిది ఉండాలి. అంతకంటే నెక్స్ట్ లెవెల్కి మనం తర్వాత వెళ్తాం. కానీ ఈ లెవెల్లో మనం ఎలాగున్నాం? ఈమె తన లెవెల్లో చూస్తే, ప్రభువా, మా సహోదరుడు రోగిగా ఉన్నప్పుడే నీవు వచ్చినట్టయితే నీవు మరణాన్ని ఆపి ఉండేవాడవు, స్వస్థపరిచి ఉండేవాడవు అని ఆమె అంటూ మరి ఉన్నది. కానీ ఇప్పుడు ఇంకొంచెం విశ్వాసం ఇంకొంచెం ఒక మెట్టు మాట్లాడుతుంది చూడండి. అయినను ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అని అంటుంది. యేసు ప్రభు వారు తండ్రిని అడిగితే ఏం జరుగుద్దంట? ఖచ్చితంగా తండ్రి దానిని అనుగ్రహిస్తారట అని. ఎవరు? మార్త నాకు తెలుసు అని అంటుంది. చూసారా, కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉంటాయి మన జీవితంలో ఉంటాయి. మరి భక్తులైనటువంటి వారి జీవితాల్లో కూడా ఫ్లక్చువేషన్స్ అంటే మన విశ్వాసంలో అటు ఇటు తడబడుతూ ఉంటాము. కానీ అసలు మనసులో ముందుగా అసలు ఏముంది, ఏ గ్రహింపు ఉంది? యేసుక్రీస్తుని గురించి ఆమె కలిగి ఉన్నటువంటి గ్రహింపు ఏంటంటే, ఇప్పుడైనా నా సహోదరుడు మరణించాడు, సమాధిలో ఉన్నాడు, ఇప్పుడైనా నీవేదైనా అడిగితే తండ్రి దాన్ని నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు కదండి. అంటే ఆమె యేసును ఏ రీతిగా విశ్వసించిందో మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఒక అద్భుతమైనటువంటి మాట ఆమెతో చెప్పారు. ఏమన్నారు? నీ సహోదరుడు మరలా లేస్తాడు. చూసారా, ఇది రియల్గా చాలా వండర్ఫుల్ వర్డ్, చాలా అద్భుతమైనటువంటి మాట. నీ సహోదరుడు మరలా లేస్తాడు. అయితే మనకు మన మనసులో కొన్ని ప్రీ ఆక్యుపేషన్స్ ఉంటాయన్నమాట. మనకున్నటువంటి కల్చర్ని బట్టి, మనకున్న ట్రెడిషన్స్ని బట్టి, లేకపోతే మనకున్నటువంటి అంతకుముందు మనం వింటున్నటువంటి బోధలను బట్టి కొన్ని ప్రీ ఆక్యుపేషన్స్ ఆల్రెడీ. కొన్నిసార్లు నేను ఒక విషయం చెప్దామని ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకోండి, ఆల్రెడీ వారి మనసులో ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి జవాబు ఇస్తూ ఉంటాను. నేను చెప్పేది అది కాదు, దానికి దీనికి సంబంధం ఉండదు. కానీ నేను అది చెప్తున్నానేమని వాళ్ళ మనసులో ఆల్రెడీ వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ మనసులో ఉన్న దాన్ని బట్టి నేను చెప్పే మాటకి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. కాసేపు ఆగి మళ్ళీ అది కాదని చెప్పి చెప్పడానికి చాలా టైం పడుతుంది. మీకు కూడా అలా జరిగి ఉంటుందిగా. మీరు ఒకటి చెప్పబోతుంటే ఇంకోటి. ఒకసారి మా ప్రిన్సిపల్ గారు చెప్పారు, నేను అక్కడ భద్రావతిలో పనిచేస్తున్నాడు, ఆయన ప్రెసిడెంట్ గారు.
విక్టర్ పాల్ గారు. ఆయన బస్ స్టాప్కి వెళ్ళి టికెట్ రిజర్వ్ చేసుకున్నారంట. ఆయన చెప్తున్నారంట అక్కడ టికెట్ రిజర్వ్ చేసి ఆమెతో, అమ్మా కిటికీ పక్కన అన్నారంట. వెంటనే ఆవిడ అందుకుందంట. ప్రతి ఒక్కళ్ళు కిటికీ పక్కన అడుగుతారు, ఏమండి ఎక్కడి నుంచి తీసుకొచ్చే సీట్లో అని ఆమె దెబ్బలాడడం మొదలెట్టిందంట. అమ్మ కిటికీ పక్కన అన్నారంటే ఈయన అసలే ఊరుకదే. ఈయన చెప్పదలుచుకుంది ఏంటంటే కిటికీ పక్కన నాకు సీటు వద్దు, అది చెప్పదలుచుకున్నారు. ఆమె అనుకున్నది కిటికీ పక్కన అడుగుతున్నారు అనుకుంటుంది. చూసారా, ప్రీ ఆక్యుపేషన్స్ అని కొన్ని ఉంటాయి మన మనసుల్లో. దేవుని దగ్గరికి వచ్చేప్పుడు మన మనసు ఎలా ఉండాలంట, మన మనసులో మన సొంత ఆలోచనలు ఏమీ లేకుండా ఉండాలట. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వెంటనే మన మార్త గారు ఏంటంటే చాలా మంచిది, విశ్వాసం కలిగింది, మాటలు కూడా వెంటనే మాట్లాడేస్తుంది అన్నమాట. అర్థం చేసుకోకుండా లేకపోతే దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయకుండా కొన్నిసార్లు తెలిసినటువంటి ప్రతిదాన్ని మాట్లాడేటటువంటి స్వభావం. అందుచేత ఆమె ఏమంటుందో తెలుసా, 24 వచ్చిన చూసారా. ఇప్పుడు మరి యేసుప్రభు చెప్పిన దానికి ఏం చెప్పిన దానికంటే అంత్యదినాంతం లేస్తారంటే యేసుప్రభు చెప్పిన మాటను కొట్టేసినట్టేగా. నీ సహోదరుడు మరలా లేస్తాడంటే అది యేసుప్రభు జనరల్గా మాట్లాడుతున్నారని అనుకుంటుంది. ఇప్పుడు మీకు ఒక యూదుల యొక్క నమ్మిక ఒకటి చెప్తాను, మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యూదులు వాళ్ళు అప్పుడు నమ్మేవాళ్ళు, బహుశా ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే నమ్ముతూ ఉండొచ్చు. అదేంటంటే, ప్రపంచంలో యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళు అక్కడ చనిపోయినప్పుడు వాళ్ళని పాతి పెట్టారనుకోండి, వాళ్ళంట భూమి క్రింద వాళ్ళ యొక్క దేహాలు దొర్లుకుంటూ ఇశ్రాయేల్ దేశం దగ్గరికి వచ్చేస్తాయట. భూమిలోని వాళ్ళ నమ్మకం. మనకు అదైతే కొంత విచిత్రంగా ఉంటుంది. తరువాత మెస్సియా వస్తాడు. మెస్సియా ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళందరూ యూదులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యోధా జాతిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లేచిపోతారు. అది అంత్యదినం. అది వాళ్ళ యొక్క నమ్మిక, బలమైనటువంటి నమ్మిక. కాబట్టి యోధా జాతిలో పుడితే చాలు, మనం చచ్చిపోతే లేచిపోతాం. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడినా సరే నీ బాడీ ఎక్కడికి వచ్చేస్తుంది, అది ఎవరికి కనపడదు. భూమి కింద ఎలా దొరుకుంటూ వస్తుందో మనకైతే తెలియదు. కానీ వాళ్ళు అలా నమ్మారు. ప్రజలకు నమ్మకాలు ఉంటాయి కదా. నేను అందుకే చెప్పాను చాలాసార్లు, ప్రీ ఆక్యుపైడ్ అంటే మన యొక్క ఉద్దేశాలు, మనం విన్న బోధలు, మనకున్న సాంప్రదాయాలు ఇవి ఉంటాయి చూసారా, ఇవి నిజ విశ్వాసానికి చాలాసార్లు అడ్డం వచ్చేస్తాయి. అందుకనే వాటిని మనం పక్కన పెట్టాలి చాలాసార్లు. దేవునికి మన దేవునితో కలిగి ఉండే సంబంధాన్ని కూడా అవి అడ్డం వచ్చేస్తాయి. అందుచేత మన సంస్కృతి లేకపోతే అది ఇదని పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి అడ్డంగా ఏదొచ్చినా సరే, అది ఎంత గొప్పగా లోకం అనుకున్నా సరే, మనం ఏం చేయాలి, దాన్ని ప్రక్కన పెట్టాలి. యేసు ప్రభు వారు ఆయన ఏమంటున్నారంటే, అంత్యదినాన పునరుద్ధానం ముందు లేస్తారు, అది మాకు తెలుసు, మా నమ్మకమే అన్నట్టు మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నీవు చాలు. ఇక్కడ యేసు ప్రభు వారు పలికినటువంటి మాట యోహాను సువార్తలో 7 సార్లు యేసు ప్రభు వారు పలికినటువంటి గొప్ప మాట ఏంటంటే నేనే కదా. నేనే అనే మాట, ఐయామ్ అనేటటువంటి మాట. అలాంటి 7 మాటలలో ఒక మాట ఇక్కడ యేసుప్రభు వారు చెప్పారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుప్రభు వారు పలికినటువంటి నేనే అనే మాట పాత నిబంధనలో మోషే అడుగుతాడు. హోరేబు పర్వతం దగ్గర మండుచున్న పొదలో నుండి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, యెహోవా దేవా అంటే దేవుడితో మాట్లాడుతూ, దేవా నేను ఐగుప్తుకి వెళ్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు నిన్ను ఎవడు పంపించాడయ్యా అని నన్ను అడిగారు అనుకో, అప్పుడు నేనేం చెప్పాలి, నీ పేరేమని చెప్పాలి అని అడుగుతాడు కదా. అప్పుడు దేవుడు ఏమన్నారు, ఉన్నవాడను అనువాడను నేనే. ఇంగ్లీష్లో ఏంటి, ఐయామ్ దట్ ఐయామ్. ఉన్నవాడను అంతే, నేనే. ఉన్నవాడును అనేటటువంటి మాట హెబ్రీ భాష, గ్రీకు భాషలోకి వచ్చేటికి నేనే. ఇప్పుడు యేసుప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇండైరెక్ట్గా మనం గ్రహించాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారు దేవుని యొక్క స్థాయిలో మాట్లాడుతున్నారు. నేనే ఐయామ్ అంటే ఆ యొక్క గ్రేట్ ఐయామ్ అని అన్నారు. యేసు ప్రభు వారు ఇప్పుడు తాను
ఆ గ్రేట్ ఐయామ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు వారు దేవుడు అని ఎక్కడ చెప్పారు, చూపించండి అని అంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు బైబిల్లో ఉండాలన్నమాట. అలా ఎందుకుంటాయి కదండి? అది నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నువ్వు చెప్పిన మాటలు ఉంటే ఇక బైబిల్ గ్రంథం ఎందుకు, లేదా మత గ్రంథాలు ఎందుకు ఏమంటారు కదా? అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని నువ్వు అనుకున్న మాటలు, నీ మనసు అనుకున్న మాటలనే గ్రంథంలో లేకపోతే ఆ గ్రంథాలని దేవుడిని కొట్టేస్తే ఎలా? ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభువారు దేవునిగా మాట్లాడుతూ పునరుద్ధానాన్ని నేనే. పునరుద్ధానం అంటే ఏంటి మనందరూ కూడా తెలుసు. మరణించిన తర్వాత తిరిగి లేవడం, అంత మాత్రమే కాదు, ఆ మరణాన్ని కలుగు చేయడం, సమాధికి మరి ఆ యొక్క అంతాన్ని కలుగు చేయడం అనమాట. పునరుద్ధానం పొందినటువంటి వ్యక్తికి దెర్ విల్ బి నో మోర్ డెత్. ఆ వ్యక్తి మీద మరణం యొక్క శక్తి ఉండదన్నమాట. పునరుద్ధానం అంటే మరణం మీద జీవం యొక్క జయం, విక్టరీ ఆఫ్ లైఫ్ ఓవర్ డెత్. అది పునరుద్ధానం. ఆయన లేపుతాడు, ఆ తర్వాత ఆయన జీవింపచేస్తాడు. ఎంతవరకు జీవింపచేస్తాడు? దేవుడు ఎంతకాలం అయితే జీవిస్తాడో అంతకాలం. దేవుడు ఎంతకాలం జీవిస్తాడు? ఆయనకు మరణం ఉందా? అది నిత్యమైనటువంటి జీవం. అందుకని పునరుద్ధానం జీవం అంటే అది అర్థం. ఇప్పుడు మృతస్థితిలో ఉన్నటువంటి ఆ స్థితి మార్పు చెంది జీవాన్ని పొందుకుంటుంది. ఈ జీవము నిత్యమైనటువంటిదిగా ఉంటుంది. అందుకని నేనే పునరుద్ధానం జీవం. నేనే అంటే నేనే దాన్ని కలుగు చేసేవాడిని, నేనే దానికి మూలమైన వాడిని, నేనే దానికి కారకుణ్ణి అని యేసు ప్రభు వారు చెప్పి ఆయన అన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాట యేసు ప్రభు వారు చెప్పిన తర్వాత మార్తని ఒక ప్రశ్న వేశారు, ఈ మాట నీవు నమ్ముచున్నావా? మార్త ఏముంది, ప్రభు నాకేం అర్థం కావట్లేదు, ఈ థియాలజీ ఏంటో ఇదంతా నాకేం అర్థం కావట్లేదు, ఏదో చిన్న ప్రార్థన చేసి నన్ను ఆశీర్వదించి పంపించే ప్రభువా సరిపోద్దని అందా? లేదు లేదు లేదు. ఆమె ఆత్మీయంగా ఎదగాలని అనుకుంటుంది, దేవుని గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది, క్రీస్తునులో ఉండాలని ఆమె ఆశిస్తుంది. కాబట్టి ఆమె గొప్ప మాట ఉంది. ఏమందో తెలుసా? ఎప్పుడో మెస్సియా వస్తాడని కాదు, కానీ నీవే ఆ మెస్సియా నేను నమ్ముతున్నాను, నీవే లోకమునకు. మరి ఏముందని ఆమె? ప్రభువా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని. అబ్బా, ఎంత మార్త యొక్క నమ్మకాన్ని మనము చిన్నగా ఎంచడానికి లేదు. ఈ ఈవెంట్ అంతట్లో కూడా యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే వీరి యొక్క విశ్వాసాన్ని పరిపూర్ణం చేస్తున్నారు. 4 days ఎందుకు యేసు ప్రభు వారు లేట్ చేశారు? మనం అనుకుంటాం మనకి కష్టం రాగానే తీర్చేస్తే బాగుండని అనుకుంటాం, కానీ ఆ సమయాన్ని దేవుడు ఒక ప్రాసెస్ లాగా ఏం చేస్తారంటే మనల్ని పరిపూర్ణలను చేయడానికి దేవుడు దానిని వినియోగిస్తాడనమాట. కాబట్టి దేవుని యొక్క దేవుడు డిలే చేసాడు అంటే ఆ డిలేలో ఏముందనమాట? గొప్ప బ్లెస్సింగ్ ఉందన్నమాట. మనము పరిపూర్ణులమవుతాం, మనం బలం పొందుకుంటాం, మన జ్ఞానాన్ని పొందుకుంటాం, మన యొక్క స్థాయిలో మనం ఉన్నతమైనటువంటి వారముగా మనం వస్తాం. ఈ పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు మార్త తను గ్రహించినటువంటి సత్యాన్ని ఒప్పుకోవడానికి అవకాశం కలిగింది. ఇంకెవరున్నారు ప్రభువా? నీవే మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా. సో ఇదంతా అయిపోయింది మనందరికీ. ఇదందరూ కూడా ఈ మిగిలినటువంటి స్టోరీ అంతా మనకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే లాజరు సమాధి దగ్గర. ఏమండి, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మరియ ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే 39వ వచనం మనం చదువుకుందాం. చనిపోయిన వారిని చాలండి. ఇందాకేమో చాలా గొప్పగా మాట్లాడిందా మార్త. మళ్ళీ ఇక్కడ చూడండి, అంటే మనకు స్టోరీ తెలుసు కాబట్టి మనము ఇలాగ చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పుడేమంటుంది? రాయి తీసేమనగానే ఆమె ఏమంటుందంటే వాసన కొడుతుంది ప్రభువా, 4 రోజులు అయిపోయింది అని ఆమె చెప్పింది. చూసారా? అంటే విశ్వాసం ఉంది, యేసు ప్రభు ఎవరో ఆమె తెలుసుకుంది, కానీ ఆయన ఏం చేయబోతున్నారో ఇంకా ఆమెకి అర్థం కాలేదు.
ఆయన ఇప్పుడే ఏదైనా చేయగలడు అనేటటువంటి అంత స్థాయిలోనికి ఆమె ఇంకా ఆలోచించలేకపోతుంది. ఆమె ఫిజికల్గాను వరల్డ్లీగాను న్యాచురల్గా జరిగేటటువంటి విధానంలోనే ఆలోచించింది. మానవ శరీరం 3 దినాల వరకు పర్వాలేదట, 4వ దినం నుండి నెమ్మదిగా డిక్కి అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే యూదుల నమ్మిక ఒకటి ఉందన్నమాట. అదేంటంటే అంటే ఇది వాళ్ళ నమ్మకంలో ఇది సత్యం అనుకున్నా అని మాత్రం అనుకోవద్దు. వాళ్ళ నమ్మకం ఏంటంటే చనిపోయినటువంటి వాని యొక్క ఆత్మ ఒక 3 రోజుల వరకు కూడా అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఎక్కడికి వెళ్ళిపోద్ది. అంటే 4వ దినాన వచ్చారు అంటే అర్థం ఏంటి? ఇక ఆత్మగా కూడా మనోడు ఇక్కడ లేడు. ఎవరో లాజరు ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు అక్కడికో. ఇప్పుడు 4వ రోజు కదా, ఏం స్టార్ట్ అవుతుంది? డికే అవ్వడం స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభు వారి విషయానికి మనం వచ్చామనుకోండి, యేసు ప్రభు వారు ఎన్ని దినాలు సమాధిలో ఉన్నారు కదా? అంటే మామూలుగా మనం గురు, శుక్ర, శని, ఆదివారం మార్నింగ్ లేచారు. ఆయన గురించి వ్రాయబడిన మాట, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టే సమయం రాకముందే ఆయన లేచిపోతాడు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఇక్కడైతే లాజరు కుళ్ళు పట్టేటటువంటి ఆ యొక్క స్టేజ్ స్టార్ట్ అయింది. ఇంకేం చేయగలరు ఎవరైనా సరే కదండి. ఈ యొక్క సమయం వచ్చినప్పుడు ఇలాంటి అంటే ఇంకా అన్ని రీతిలుగా కూడా దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇది సాధ్యం కాదు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అనేటటువంటి కదండి, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు ఆ బాడీ దగ్గరికి వెళ్ళడమే చాలా మనకి ఇష్టం ఉండదు. మనిషి యొక్క బ్రతుకు జీవంతో ఉన్నంత వరకే కదండి కదా. ఆ తర్వాత ఒకసారి మరణిస్తే ఎంత ప్రియమైనటువంటి వారైనా సరే ఆ దేహానికి దూరంగా ఉండాల్సిందే. చనిపోయినటువంటి వారి యొక్క బాడీ హాస్పిటల్ నుంచి వస్తుంది. అది ఇచ్చేస్తే ఓపెన్ చేస్తే మనము సహించలేం. గబగబా ఎవరో ఒకరు అంటారు, త్వరగా తీసుకుని వెళ్ళిపోండి అని. ఒకప్పుడు నేను వైజాగ్లో ఉన్నప్పుడు హెచ్పిసిఎల్లో అది గ్యాస్ లీక్ అయి పెద్ద బ్లాస్ట్ అయిపోయింది. అందులో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. చనిపోతే ఆయన అంటే ఆ గ్యాస్ ఎఫెక్ట్గా ఆయన బాడీ ఒక రకంగా కాలిపోయిందనమాట. అతను మా చర్చి మెంబర్ కాదు, కానీ పాస్టర్స్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అతని బాడీని బరియల్ గ్రౌండ్కి తీసుకొని వచ్చారు. ఒక్కళ్ళు కూడా సాహసించలేదు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి. ఎందుకనంటే భయము, ఆందోళన. రెండవది ఏంటంటే అక్కడ నిలబడి ప్రార్థన చేయాలంటే ఆ సీన్ కానీ లేకపోతే ఆ యొక్క స్మెల్ కానీ భరించడానికి కష్టమైంది. అప్పుడు నేను అక్కడ చిన్నోడిగా ఉన్నాను. పిన్ని నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలన్నారు. ఇంకేం చేస్తాం మనం? అప్పుడు ఒకసారి నేను ప్రార్థన చేసిన మిగిలిన వాళ్ళందరికీ ధైర్యం వచ్చింది. అంటే అనిపించింది ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు వ్యక్తికి ఉన్నటువంటి వాల్యూ ఏంటి, ఒకసారి చనిపోయిన తర్వాత మారుతామంటుంది. అంతవరకు ప్రేమించిన సహోదరుడే, కానీ ఏమంటుంది, వద్దయ్యా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అని అంటూ ఉంది. కానీ ప్రియమైనటువంటి వారులారా, ఆమె ఆ రీతిగా ఆలోచించింది. అప్పుడు యేసు ప్రభువు వారు మరలా ఆమెను అడిగారు, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? గతంలో ఇందాక సంభాషణ అయింది కదా, ఆ సంభాషణ ఏంటి? నేనే పునరుత్థానం, జీవం. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఇందాకేముంది? నమ్ముతున్నాను ప్రభు అంది. కానీ ఇంతలోకే ఆయన ఇలాగా ఇక్కడికి వస్తాడని, అంతలోగా రాయి తీయమంటాడని ఆమె ఊహించలేకపోయింది. ఆయన నిత్య జీవాన్నే ప్రసాదిస్తాను, ఇదిగో పాపశాపం వల్ల కలిగేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మరణాన్ని నుండే నేను లేపి మీకు జీవాన్ని, నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పినప్పుడు ఆయనకు ఈ కార్యం చేయడము కష్టమైనటువంటిదా? అంటే మన యొక్క విశ్వాసపు స్థాయి ఏ లెవెల్కి వెళ్ళాలి? బిలీవింగ్ ద ఇంపాసిబిలిటీ. అసాధ్యమైనటువంటి వాటిని జరిగించగలిగినటువంటి వాడు నా దేవుడు అనే స్థాయిలోనికి మన విశ్వాసము వెళ్ళాలి. అయితే పిచ్చి పిచ్చి విశ్వాసాలు, పిచ్చి పిచ్చి కోరికలు మనం పెట్టుకొని దేవుడు నాకు ఇస్తాడు అనుకోకూడదు. అది దేవుని చిత్తమై ఉండాలి. మనము దేవుని యొక్క
ట్రాక్లో మనము ఉన్నటువంటి వారముగా మనం ఉండాలి. అప్పుడే మన విశ్వాసము ఫలిస్తుంది అనమాట. కొంతమంది దేవుడు నాకు ఇస్తాడని అని చెప్పి గాల్లో దీపం పెట్టినట్టు ఉంటారు. వాళ్ళ జీవితం దేవునికి అంగీకారంగా ఉండదు, వాళ్ళ యొక్క విధానాలు కూడా సరిగ్గా ఉండవు. ఉత్తినే మనం కనపడినప్పుడు మాత్రం ఏదో భక్తి కలిగినటువంటిగా మేము విశ్వాసం ఉంచేవాడని వాళ్ళు ఏమీ చేయకుండా ఉంటారు. అలాంటిది కాదు ఇది, అలాంటిది విశ్వాసం కాదు. యేసు ప్రభు వారు మరి ఇక్కడ ఆయనతో ఆ మాటను చెప్పారు. మనము ఎప్పుడు కూడా అండర్లైన్ చేసుకోవాల్సింది, మన మనసులో జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, నేను నమ్మిన ఎడల దేవుని మహిమ నేను చూడగలను. ఇఫ్ ఐ కెన్ బిలీవ్, ఇఫ్ యూ కెన్ బిలీవ్, ఇదే ఒక గొప్ప మాట. నమ్మితే మనం చూసేటటువంటిది చిన్న అద్భుతం కాదు, దేవుని మహిమట, గాడ్స్ గ్లోరీని మనం చూస్తామట. ప్రియమైన వారులారా, ఇక మనకు మిగిలినటువంటి విషయం అంతా కూడా తెలుసు. 41వ వచనంలో యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? అక్కడ ప్రార్థన చేస్తున్నారంటారా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా? చదవండి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చేశారు యేసు ప్రభు వారు ఇక్కడ? ఏమండి, ప్రేయర్ చేశారా? యేసు ప్రభు వారు తండ్రి అందు విశ్వాసం ఉంచారా? ఆయనకు యేసు ప్రభు వారు కూడా ఈ తండ్రి అందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉందా? చాలా సింపుల్. అక్కడ ఏ మాట ఉంది? కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. అంటే ఈ వార్త వినగానే కుమారుడైనది క్రీస్తు, తండ్రి అయిన దేవుడు మొత్తం కాన్వర్సేషన్ జరిగిందనమాట ఎక్కడ కదా. అంతే. ఎప్పుడైతే యేసు ప్రభు వారికి కబురు అందిందో, లేకపోతే లాజరు గురించి వీళ్ళు చెప్పబోయినా ఆయనకు తెలిసిందో, అప్పుడు ఏమి జరిగిందనమాట? కుమారుడైన క్రీస్తుకు తండ్రి అయిన దేవునికి దెర్ వాజ్ సమ్ కాన్వర్సేషన్. ఆయన ప్రతి ఉదయకాలం ప్రార్థన చేసుకునేవారు కదా, కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు కదా. ప్రభా, మరి తండ్రి లాజరు విషయం ఏంటి, ఏం చేద్దామంటారు? కుమారుడు, నువ్వు 4 రోజులు ఆగి అప్పుడు వెళ్ళు అన్నారన్నమాట. తండ్రి, మరి అప్పుడు నేను సమాధిలోంచి లాజర్ని లేపమంటారా? అప్పుడు నువ్వు చేయాల్సిన పని అదే. ఇలాగా ఒక కాన్వర్సేషన్ జరిగిందన్నమాట. నీవు ప్రార్థన చేసినప్పుడే, నీవు ఆయనకు కబురు పంపినప్పుడే ఏమవుతుంది? అక్కడ కాన్వర్సేషన్ జరుగుతుందన్నమాట. మనం దాన్ని నమ్మాలి. మనం పరిపూర్ణమైనటువంటి మనసుతో ఆయనకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి ఎంత వెయిట్ ఇస్తాడంటే, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే, దాని మీద పరలోక ఆఫీస్లో ఆల్రెడీ దాని మీద పని మొదలవుతుందన్నమాట. దేవుడు తన చిత్తంలో ఆయన చేస్తాడనమాట. ఎంత గొప్ప మరి విధానమో కదండి. అందుకనే ప్రభువారు అంటున్నారు, ఇదిగో ఎల్లప్పుడూ నా మనవి నీవు వినుచున్నావు అని నేను ఎరుగుదును. తర్వాత నీవు నా మనవి విన్నావు ఆల్రెడీ. నేను వచ్చి ప్రార్థన చేశాను, నీ సన్నిధిలో అడిగాను, ప్రభువా లాజరు నేను ప్రేమిస్తున్నటువంటి మరి నా యొక్క స్నేహితుడు లాంటి వాడు, లేకపోతే ఒక నన్ను ఆదరించేటటువంటి కుటుంబం, కాబట్టి ఇదిగో అక్కడ ఈ క్రియ నేను చేస్తాను తండ్రి అన్నారు. గోవాన్. కాబట్టి ఇప్పుడు అంటే సమస్య ఇప్పుడు వచ్చినప్పుడు యేసుప్రభువు తడుముకుని సరే ప్రార్థన చేద్దామని మొదలు పెట్టలేదన్నమాట. ఆల్రెడీ ఇట్ ఈస్ డన్. ఇప్పుడు వచ్చి కేవలం ఏం చేయబోతున్నారు? ఆయన తండ్రికి స్తుతులు చెల్లిస్తున్నారు. అంటే అయిపోయింది ఆల్రెడీ. కేవలం ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేయడం అంతే, ఇంకంతే. మిగిలింది అదొకటే. ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది. ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా మరి ప్రార్థన చేసినప్పుడు ఏం రాయడం తెలుసా? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగినవన్నీ కూడా పొందుకుని ఉన్నామని నమ్మండి కదా. ప్రార్థన సందేహంతో ముగియకూడదు అనమాట. ప్రార్థన దేంతో ముగియాలి? నిశ్చయతతో ముగించబడాలి. విత్ అన్ ఎష్యూరెన్స్. ఆ నిశ్చయత మనకు కలిగే వరకు కూడా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. కొన్నిసార్లు నిశ్చయత 1-2 నిమిషాలు వచ్చేస్తుంది మనకి కదండి. ప్రార్థన మొదలు పెట్టగానే మనకు నమ్మకం వచ్చేస్తుంది. కొన్నిసార్లు చాలా సమయం పడుతుంది. కాబట్టి అది ఏదైనప్పటికీ కూడా ఇక మనము గమనించినప్పుడు సింపుల్గా యేసు ప్రభు వారు ఏం చేశారండి? ఆయన చాలా సింపుల్గా చేశారు. ఆయన హడావిడేమీ కూడా చేయలేదు. లాజరు బయటికి రా అని ఆయన పిలిచారు. లాజరస్ కమ్అవుట్ అని పిలిచారు అంతే. అప్పటికే రాయి తీసేయమని చెప్పారు కదా.
లాజర్ని పిలిచిన తర్వాత రాయి తీయమని చెప్పడం కాదు, ముందే రాయి తీసేయమని చెప్పారు. ఎందుకని? లాజర్ కోసం వే క్లియర్గా ఉండాలి. చాలా ఆత్మీయ సత్యాలు ఇందులో ఉన్నాయి, మనము మాట్లాడుకోవాలంటే. కానీ మనకున్నటువంటి సమయం తక్కువ. చాలామంది మృతమైన స్థితిలోనే ఉంటారండి. కానీ ముందే మన వారి కోసం ఏం చేయాలి? వాడు చచ్చిపోయాడు కదా ఇంకేంట్లా అని చెప్పేసి అలా మూసిపెట్టి ఉండడం కాదట. వీళ్ళ పాపంలోనే ఉన్నారు, వీళ్ళ జీవితం మార్పు చెందదని ఇంకా అలా మూసిపెట్టాడు కదట. వారి కొరకు మన ద్వారం తెరిచిన వారంగా మనం ఉండాలి. వాళ్ళని బయటికి రప్పించి జీవంతో రప్పించే పని ఎవరిది? మీది నాది కాదు, అది ప్రభు పని కదండి. మనం మార్గం తెరిచామా లేదా? ఈరోజు సత్యానారులోకి వచ్చి 6 నెలలుగా మేము చేస్తున్నటువంటి పనికి గల కారణం ఏంటి అంటే, ఓపెన్ చేద్దాం, మనం ఛాన్స్ ఇద్దాం, అవకాశం ఇద్దాం. దీన్ని ఉపయోగించుకుని మరి ఇదిగో ఎంతమంది దేవుని దగ్గరికి రాగలుగుతారు. మేమైతే ప్రభు మార్గాన్ని సరళం చేస్తాం. మేమైతే ఎక్కడ అడ్డులు ఉన్నాయో, ఆటంకాలు ఉన్నాయో తీసేస్తాం. మేమైతే ద్వారాలు మేము తెరుస్తాం. ఆకర్షించుకునే పని ఎవరిది? మీదే. రక్షించుకునే పని ఎవరిది? మీదే. జీవంతో నింపే పని ఎవరిది? మీదే. మనం ఆ పని చేయాలి. సత్యనారులో మనం ఉన్నామంటే మన బాధ్యత ఏంటి? ఎవరి ముందు మరి రాళ్ళు ఉన్నాయో, వాళ్ళ జీవితం మూయబడి ఉందో వాటిని మనము తీయాలి. లాజరు బయటికి వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడండి? ఆయన పెద్ద హీరోలాగా బయటకు వచ్చాడా? ఇలాగా అనుకుంటా మన జీపుల మీద వెళ్తున్నప్పుడు ఇలా అలా అనుకుంటూ ఉంటాం కదా. ఆయన అలా ప్రేత వస్త్రాలతో చుట్టబడి వచ్చాడు. ఎలా వచ్చాడో మరి. బహుశా ఒక కాలుకి ఇలా చుట్టుంటారు, ఇంకో చేతికి అలా చుట్టుంటారు కదండి. అలాగా ఆయన మొత్తానికి ఇప్పుడు మనం చూసాం రోబో వచ్చినట్టు వచ్చింటాడు అన్నాడు బయటికి. అంతేనా? యేసు ప్రభు వారు ఇంకొక పని చెప్పారు. ఏమన్నారు? కట్లు విప్పి పోనీయండి. 2 పనులు మనం చేయాలి. ఒకటేంటంటే వాళ్ళ కొరకు వే ఓపెన్ చేయాలి. రెండోది ఏంటంటే వాళ్ళు రక్షించబడినప్పుడు పరిపూర్ణమైనటువంటి విడుదల కలిగినట్లుగా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని దేవుని సన్నిధానానికి తీసుకుని రావాలి. వారు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నట్లు మనము సహాయం చేయాలి. అప్పుడు వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి విడుదల కలుగుతుంది. కాబట్టి మరి ఒక సంఘంగా మనం ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప క్రీస్తును మనం విశ్వసించి మనము ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఇంత శక్తిమంతుడని మనం తెలుసుకొని అలాంటి విశ్వాసంలో మనం సాగుతూ ఇతరులను కూడా మరి మనం ప్రేరేపించేవారుగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.